మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఈయన గగ్గోల పెడుతున్నారు. మేము 83 తేజస్ విమానాలు ఆర్డర్ ప్లేస్ చేశాము, దగ్గర 48,000 కోట్ల రూపాయలు ఖర్చు. కానీ ఇవాళ వరకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు మాకు ఈ విమానాలు ఇవ్వలేదు. ఇంతలో మీరు ఆమ్కా అంటున్నారు, అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటున్నారు. అలాగే మేము కొత్త విమానాలు తయారు చేస్తున్నాము, కావేరీ ఇంజిన్ మీద కూడా వర్క్స్ మొదలు పెట్టాం, ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి రావలసిన ఫైటర్ జెట్స్ ఇంకా ఎందుకు రాలేదు? దేనివల్ల ఈ డిలేస్ జరుగుతున్నాయి? నాకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే డిఆర్డిఓ అనండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంది అని ప్రెస్ మీట్లో ఓపెన్గా ఈయన వాళ్ళని అక్యూజ్ చేశారు. సో ఇది ప్రపంచ స్థాయిలో అందరూ మాట్లాడుకుంటున్న విషయం. ఎందుకు అంటే చైనా వాడి దగ్గర J-20 అనబడే మీకు ఫైటర్ జెట్ 5th జనరేషన్ విమానము ఉంది. అలాగే వాడు J-35 మీద కూడా పరిశోధనలు చేసి మేము వాటిని సిద్ధము చేసాము అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి భారత్ అన్నప్పుడు ఏంటి? మీరు రఫేల్ విమానాల గురించి మాట్లాడతారు, 4.5 జనరేషన్. సో మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా రఫేల్కి సంబంధించిన వార్తలే ఎక్కువ. మరి ఇవాళ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, మనకు చెప్పాలి కదా ఏం జరుగుతుంది అంటే. వీళ్ళు షాకింగ్ వార్తలు, బిత్తరపోయే నిజాలను వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్కి తెలియదా? తెలియని విషయాలు హెచ్ఏఎల్ వాళ్ళు మాట్లాడుతున్నారా అంటే తెలుసు. కానీ ఇంకా మీరు అడ్వాన్స్మెంట్ సాధించాలి కదా, అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మీరు ఉండాలి కదా, కొత్త యుద్ధ విమానాలు మీ వద్ద ఉండాలి కదా. ఈ ఉద్దేశంతో ఈయన మాట్లాడుతున్నారు. కానీ చూడండి, హెచ్ఏఎల్ వాళ్ళు రష్యా ఇంజనీర్స్తో కలిసి ఎలాంటి ఒక అద్భుతాన్ని ఇవాళ క్రియేట్ చేశారో ఈ వార్తలు చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. మనము ఎప్పుడు రఫేల్స్ గురించే మాట్లాడుతున్నాము, కానీ భారత్ వద్ద సుఖాయి 30 అనబడే విమానాలు ఉన్నాయి. ఏకంగా 260 విమానాలు ఉన్నాయి. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే సూపర్ సుఖాయి అనబడే కొత్త రకమైన వేరియేషన్స్ను మేము తీసుకురాబోతున్నాము, ఆల్రెడీ మా వర్క్స్ మొదలయ్యాయి. సో దీని విషయంగా అంటే ప్రపంచంలో F-35 అనబడే స్టెల్త్ విమానం, టాప్ మోస్ట్ విమానం, దీని యొక్క రేడియేటింగ్ ఎలిమెంట్స్ని అంటారండి. అంటే ఎదురుగుండా శత్రువు యొక్క ఫైటర్ జెట్స్ రావచ్చు, మిసైల్స్ రావచ్చు, పసిగట్టడం. మీకు ఏకంగా 30 టార్గెట్స్ను పసిగట్టేటప్పుడు F-35 ఈ పని చెయ్యగలదు. కానీ రేడియేటింగ్ ఎలిమెంట్స్ను మాట్లాడతాం చూసారా, అంటే మీ వద్ద ఉండే పవర్ఫుల్ రేడార్స్. మీకు ఈ రేడియేటింగ్ ఎలిమెంట్ F-35లో 1200 మాత్రమే ఉంటే, ఈ సూపర్ సుఖాయిని ఏదైతే మాట్లాడుతున్నామో ఇందులో 2200కు పైగా రేడియేటింగ్ ఎలిమెంట్స్ను మేము అమర్చేము అనే ఒక షాకింగ్ వార్తను మీకు ఇవాళ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే మనం రఫేల్స్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాము, కానీ స్వదేశీ టెక్నాలజీ సుఖాయి విమానాలు భారత్లోనే తయారవుతాయండి. అప్గ్రేడేషన్ మెయింటెనెన్స్ కూడా మనము ఇక్కడ నాసిక్ ఫెసిలిటీలో చేస్తాము. ఈ సూపర్ సుఖాయి అన్నప్పుడు దీనికి తిరుగే ఉండదు, తిరుగులేని యుద్ధ విమానం ఇది. కానీ స్వదేశీ టెక్నాలజీ అన్నప్పుడు చిన్న చూపు. కాబట్టే ఎవరు సుఖాయి విమానాల గురించి మాట్లాడడం లేదు. ఆపరేషన్ సింధూర్లో రఫేల్ విమానాలు ఎలా పనిచేశాయో వాటికి మించిన పనితనాన్ని మన సుఖాయి విమానాలు కనబరిచేయి. ఎలా చెప్తున్నారు అంటే రేపు భారత్కి చైనాకు మధ్య యుద్ధము వస్తే చైనా వాడు కూడా సుఖాయి విమానాలే వాడతాడు. వాడి వద్ద ఉండే విమానాల కన్నా మన వద్ద భారత్ వద్ద ఉండే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద ఉండే విమానాలు ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. దీనిని గుర్తుంచుకోండి. ఇందులో చాలా ముఖ్యమైన ఒక రేడార్, అంటే మీరు ఆ విమానాన్ని చూసారనుకోండి, దానికి ముందు ఒక రేడార్ సిస్టమ్ ఉంటుంది. దీనిని వీళ్ళు విరూపాక్ష, చూడండి మన వాళ్ళు పెట్టే పేర్లు
విరూపాక్ష అంటే ఎవరు? శివుడు, శివుడి పేరు. అంటే విరూప అంటే రూపము లేని, అక్ష అంటే మీ కళ్ళు, అంటే ఫామ్లెస్ ఐస్ అని అర్థం. సో అలాంటి ఒక పేరు ఎందుకు పెట్టారు? ఎదురుగుండా శత్రువుకి సంబంధించిన మీకు యుద్ధ విమానాలు వచ్చినప్పుడు ఇంత ఈజీగా ఇది ట్రాకింగ్ చెయ్యగలదు. డిటెక్ట్ చేసిన తరువాత మీకు ఎంత రేంజ్లో ఈ విమానాలు వస్తున్నాయి, వీటి మీద దాడులు చెయ్యాలి అంటే సుఖాయ్ విమానాల్లో మనము అస్త్రా-1 అనబడే ఒక మహా అస్త్రాన్ని అమర్చి ఉన్నాం. అస్త్రా-1, అస్త్రా-2. అస్త్రా-1 అన్నప్పుడు 50 కిలోమీటర్ల రేంజ్, 50 కిలోమీటర్లో బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, ఇది సుఖాయ్ విమానాల్లో అమర్చబడి ఉంది. అలాగే మీరు అస్త్రా-2 అన్నారు అనుకోండి, ఇది ఏకంగా 160 కిలోమీటర్ల దూరంలో కూడా శత్రు విమానాలను గమనించగలదు. ఇక అస్త్రా మార్క్ 3 అన్నారా, 350 కిలోమీటర్లు. అంటే మనం మామూలుగా సుఖాయ్ విమానాలు అని మాట్లాడతాం, కానీ ఇందులో ఉండే టెక్నాలజీ హైయెస్ట్ లెవెల్లో. F-35 కాదు, J-35 కాదు, సుఖాయ్ 57 ఇవాళ ఈ విమానం ముందు నిలబడిన, అంటే సుఖాయ్ 57 అన్నప్పుడు రష్యాలో వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ సుఖాయ్ విమానాలు 4.5 జనరేషన్ అని చెప్పి మీకు టాప్ క్లాస్ మిసైల్స్, అంటే ఇందులో మీకు అస్త్రా మాత్రమే ఉందా అంటే రుద్రం అనబడే ఇంకొక మిసైల్ టెక్నాలజీ అండి. సో మీకు ఇది ఎలాంటి ఒక అద్భుతం అంటే రుద్రం మిసైల్స్ గురించి మీరు చదవచ్చు. వాటితో పాటు రష్యా వాళ్ళు కూడా చెయ్యలేని బ్రహ్మోస్ని మనము సుఖాయ్ విమానాల్లో 260 సుఖాయ్ విమానాలు భారత్ వద్ద ఉన్నప్పుడు మీకు స్టెల్త్ విమానాలను కూడా ఇది ఈజీగా పసిగట్టగలదు. ఎలాగా? ఇందులో ఉండే విరూపాక్ష రేడార్ సిస్టమ్, అంటే యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ ఏరియా అంటారండి. సో ఈ సిస్టమ్ని, ఈ విరూపాక్ష అనబడే ఈ రేడార్ సిస్టమ్ మీ విమానంలో ఫిట్ అయినప్పుడు మీరు చేయాల్సిన రేడియేటింగ్ ఎలిమెంట్స్ ఎక్కడ ఎంత దూరములో మీకు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మీకు వచ్చినా ఇది జామ్ చెయ్యగలదు. ఆ విమానాల మీద బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఇది వాడగలదు. ఇలాగా మన వద్ద ఉండే సుఖాయ్ విమానాలు అద్భుతము. ఇవాళ మనం సూపర్ సుఖాయ్ అని మాట్లాడుతున్నాము. వీటిని కూడా ఒక 84 సూపర్ సుఖాయ్లను సిద్ధము చేస్తున్నాము. ఇవి మన వద్ద ఉన్నప్పుడు రఫేల్స్ కన్నా అడ్వాన్స్డ్గా ఉంటాయి కదా. దీనిని గమనించకుండా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇంతలాగా ఎందుకు ఆవేశపడుతున్నారు? మనము చైనాను ఎదుర్కోగలము, పాకిస్తాన్ని ఎదుర్కోగలము. అలాంటి అస్త్రశస్త్రాలు, యుద్ధ వాహనాలు ఉన్నప్పుడు దేనికి ఈ పానిక్ బటన్? 48,000 కోట్లు అంటే ఆల్రెడీ మీరు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మీకు తేజస్ సిద్ధము చేస్తాము, ఆమ్కా సిద్ధము చేస్తాము. ఇక్కడే కావేరీ ఇంజిన్లు కూడా రెడీ అవుతాయని DRDO వాళ్ళు, HAL వాళ్ళు కలిసి మీకు ఇలాంటి కొన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్, మన దేశంలో ఉండే ఇలాంటి ఒక సుఖాయ్ అద్భుతము, దాని గురించి తెలుసుకోండి. అంటే భారతీయులు ఫ్రాన్స్ నుంచి వచ్చిన రఫేల్ విమానాలే టాప్ మోస్ట్ అనుకుంటున్నారు. కాదండి, స్వదేశీయ టెక్నాలజీలో అస్త్రా అనేది మేక్ ఇన్ ఇండియా, బ్రహ్మోస్ మేక్ ఇన్ ఇండియా. ఈ సుఖాయ్ విమానాలు ఇంజిన్ తప్ప పూర్తిగా మనం భారత్లోనే తయారు చేస్తున్నాము. అర్మీనియా, మలేషియా లాంటి దేశాలకు మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము. మరి సూపర్ సుఖాయ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది రఫేల్ కన్నా అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మీ వద్ద ఉన్నాయా? యువకులు ఎవరైనా చూస్తూ ఉంటే మీ అమూల్యమైన అభిప్రాయాలు మీరు కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.